ఇద్దరు చేశారు కదా, ఎవరికి పెర్ఫార్మెన్స్ వచ్చింది? అప్పన్న క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. అది కొంచెమే ఉంటుంది టైం యాక్చువల్లీ, బట్ సెంటిమెంటల్గా చాలా వర్కౌట్ అయింది. లాస్ట్ క్లైమాక్స్లో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్రేజీగా ఉంటుంది. సూపర్ బాగుంది. మధ్యలో ఒక డైలాగ్ కూడా వేస్తారు ఆయన, ఇది పోతారు మొత్తం పోతారని చక్కగా వచ్చింది. అది మాత్రం నాకు చాలా నచ్చింది. అది ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ స్పెషల్లీ నేను టీవీలో చూసినప్పుడు అట్లా ఇట్లా ఉంటుంది అనుకున్నా, బట్ జరగండి సాంగ్ అయితే విజువల్గా పైనికి చూపిస్తారు. ఇలాగా గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్స్ నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ సాంగ్స్ కోసమే మళ్ళీ రావచ్చు. నా కొడుకైతే ఫుల్ జంప్ చేశాడు అక్కడ. సూపర్గా అనిపించింది నాకైతే. ఐ థింక్ శంకర్ గారి కంబ్యాక్ అయితే ఈ మూవీనే. నాకైతే ఐఏఎస్ సూర్య సార్ క్యారెక్టర్ అంతే మొత్తం బాగుంది. అన్ప్రిడిక్టబుల్. అవునవును, షూర్ కొత్త ఫ్యామిలీ. నాకైతే కొండదేవర సాంగ్ నచ్చింది. సినిమా బాగుందండి. సినిమా అయితే ఏం చెప్తా మూవీలో సామాజిక అంశాలు కమర్షియల్ మూవీనే. శంకర్ డిఫరెంట్గా, శంకర్ అంటేనే సోషియో మెసేజెస్ ఉంటుంది. ఈ సినిమాలో ఎటువంటి మెసేజ్ ఇస్తారని అనుకున్నాం. ఇటు రాజకీయాన్ని, ఇటు ఒక సిన్సియర్ అధికారిని బ్యాలెన్స్ చేసుకుని ఒక అంకిత భావం, చిత్తశుద్ధితో, నిజాయితీగా రాజకీయ బ్యాక్గ్రౌండ్లో అప్పన్న క్యారెక్టర్లో వచ్చే కూడా డబ్బు లేని రాజకీయం అనే మెసేజ్ చెప్పడం, నిజాయితీ ఉండడం వల్లనే ఇది నడుస్తుంది. అబ్సల్యూట్లీ బాగా నాకు తెలిసి సినిమా అయితే సోషియో చాలా మెసేజ్ ఇవ్వబోతున్నాను నేను అనుకుంటాను. పెద్ద హిట్ అవ్వబోతుంది. బాగుందమ్మా. సెట్టింగ్స్ బాగున్నాయి, సీనరీస్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది. రామ్ చరణ్ మాత్రం A to Z సూపర్. సూర్య గారు అయితే హైలైట్. ప్లస్ సాంగ్ సూపర్ బాగున్నాయి. విజువల్ బాగున్నాయి. సూపర్. అసలు హీరో అండ్ విలన్ సూపర్ చేశారు. అందరు బాగా చేస్తారు. ఎవరి పోషన్ వరకు బాగా చేసుకున్నారు. సినిమా అయితే ఫుల్ ఫ్యామిలీ మళ్ళీ ఎత్తాయి సినిమా. సూపర్. అంతే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. చాలా బాగుంది. టెక్నాలజీ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, థీమ్ బాగుంది. మెసేజ్ మూవీ అనుకోవచ్చా? మెసేజ్ ఓరియంటెడ్ సర్వీస్. ఇద్దరు రామ్ చరణ్ కదా, తండ్రి అనుకోవచ్చు. సో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? కొడుకుది బాగుంది, తండ్రిది మోటివేషన్. సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్.